వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ముందర శ్లోకంలో క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి తెలియజేశాడు. ఇక్కడ క్షర అక్షర పురుషుల గురించి అక్కడ తెలుసుకుని ఇప్పుడు ఎవరైతే మూడు లోకాల్లోనూ ప్రవేశించి వాడిని భరిస్తున్నాడో అటువంటి నాశరహితుడు, జగన్నియామకుడు అయినటువంటి ఉత్తమ పురుషుడు పరమాత్మ క్షణికమైన దేహము కంటే బద్ధుడైన జీవుని కంటే ముక్తుడైన ఆత్మశ్రేష్టము కదా అనే విషయాన్ని తెలియజేసేటువంటి పరమాత్మను గురించి తెలుసుకుంటున్నాం. జీవుడు త్రిగుణ సహితుడు, పరమాత్మ త్రిగుణరహితుడు. అందుచేతనే అతడు క్షరాక్షర పురుషుల కంటే ఉత్తముడుగా చెప్పబడుతుంది. ప్రపంచంలో కొంతమంది దేహస్థితిలోనూ ఇంకొంతమంది జీవస్థితిలోనూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు. ఆత్మయందున్నవాడే ఉత్తమ పురుషుడు. పరమాత్మ దేహం కంటే జీవుని కంటే అంటే మనస్సు కంటే వేరుగా ఉన్నాడని, వాటికి సాక్షిగా ఉన్నాడని తెలుస్తోంది. ఆ పరమాత్మ ఎలాంటి వాడో తెలుసుకుంటే అతని మహిమను గురించి తెలుసుకోవాలి. ఇక్కడ పరమాత్మకు రెండు విశేషణాలు చెప్పబడ్డాయి. అవి సర్వలోకధారకుడు, అవ్యయుడు. అంటే కంటికి కనిపించేటువంటి పదార్థాలన్నీ ఎప్పుడో అప్పుడు కాలంలో అంతరించిపోతాయి, కానీ పరమాత్మ ఏ కాలంలోనూ నశించడు. కనుక అటువంటి అవ్యయ ఆత్మపద కోసం, అటువంటి ఆత్మపదం కోసం, పురుషోత్తమ స్థితి కోసం అందరూ ప్రయత్నించాలి. క్షణికమైన అల్ప విషయాల కోసం ప్రాకులాడకూడదు. క్షర అక్షర పురుషుల గురించి తెలుసుకుంటూ పురుషోత్తముడి గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. జై గురుదత్త.